ఈ రోజు అయితే మనం సరిపోదా శనివారం మూవీ రివ్యూ చెప్పబోతున్నాం. సరిపోదా శనివారం మూవీ ఓపెన్ చేయగానే మనకు నాని అయితే ఉంటాడు. నాని వాళ్ళ అమ్మ తోటి అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. నాని వాళ్ళ అమ్మ ఒక మాట అంటుంది, నీకెందుకురా కోపం వస్తుందని. నాని వాళ్ళ మరదలైతే కళ్ళు వాళ్ళ డాడీ కొడుతున్నాడని వాళ్ళ అమ్మ కళ్ళు అయితే వేరే ఊరికి వెళ్ళిపోతారు. నాని వాళ్ళ మామయ్యని కొడదామని వెళ్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఒక మాట తీసుకుంటుంది, వారంలోనే ఒక్కరోజు మాత్రమే కోపం చూపించు, మిగతా 6 రోజులు కోపాన్ని కంట్రోల్ చెయ్యి అని అంటుంది. ఆ ఒక్కరోజు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు నాని. వాళ్ళ అమ్మ శనివారం అయితే చనిపోతుంది. ఆ రోజు మన హీరో నానికైతే వాళ్ళ మామయ్య మీద కోపం వస్తుంది, అప్పుడే కొడతాడు. అప్పటి నుంచి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎవరు ఏమన్నా గానీ బుక్లో రాసుకుంటాడు. దాని తర్వాత శనివారం వచ్చేటప్పుడు కోపం ఉందా లేదో ఆలోచించి వాళ్ళని కొడతాడు, చంపుతాడు. బీజిఎం సూపర్ ఉంది. హీరోయిన్ అయితే ఎన్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తాడు. హీరోయిన్ అయితే పోలీస్ గా కానిస్టేబుల్ గా ఛార్జ్ తీసుకుంటుంది. విలన్ గానైతే ఎస్జే సూర్య పోలీస్ గా నటించాడు. నాని సోకులపాలెం ప్రజల కోసం అయితే మాస్క్ కట్టుకొని ఎస్జే సూర్య ఫైట్ సీన్ అయితే ఉంటుంది. హీరోయిన్ మధ్యలో అయితే లవ్ స్టోరీ అయితే ఉంటుంది. హీరోయిన్ అయితే సోకులపాలెం ప్రజల కోసం అయితే ఎస్జే సూర్యని కొట్టు అని అంటుంది. శనివారం రోజు ఎవరి మీద కోపం ఉన్నా ఆ రోజే ఆలోచించి ఆదివారం కాకముందే చంపుతాడు. ఈ మూవీ నార్మల్ గా 2 గంటలు ఉండాలి, కానీ ఇది 3 గంటల మూవీ సాగదీశాడు. ఫైట్ సీన్స్ బాగున్నాయి, కానీ సినిమా యావరేజ్ గా ఉంది. మన నాని అయితే కొత్త లుక్ బాగుంది. మూవీ యావరేజ్ గానైతే ఉంది. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.